చుట్టేయండి చుట్టేయండి మెడికిట్లు చుట్టేయండి. ఈడేడో బయట ఉన్నాడు. రారా నువ్వు రారా నిన్ను బాగా ఎవడో కొట్టాడు. పండబెట్టేస్తా అయ్యి బాయ్. వీడు ఎవడో ఇంటి వెనకాల దాక్కొని ఉన్నాడు. మనం చక్కపోతే పండబెడతాడు. అందుకే మిద్దిపై నుంచి దుంకేసేలా. యాభై తింటే అయిపోయి చచ్చిపోయా. అంటే కిల్చోరీలు మనకంటే బాగా ఎవరు చెప్తారులే. ఎంతైనా మనం తోపులము. కిల్చోరీలు చేయడంలో మనల్ని మించినోడే లేడీడా. చిదోరి డ్ర అయిపోయి. ఇంకా ముగ్గురు పడినారు. వీడిని ఒక్కరిని చంపేస్తే అయిపోయా. వేసి వచ్చేస్తుంది. లేదు దూరం నుంచి కొడుతున్నారు. పర్ర ఒక్కడిని కొట్టలేకపోయినా సిగ్గు లేదన్నా. లే మళ్ళీ ఇది అన్యాయం రా. ఒక్క రౌండ్ ఒక్కడిని కిల్లు కొట్టినందుకే నువ్వు ఇంతగా తిడుతున్నావే. అంతకుముందు ముగ్గురిని కొట్టినా కదరా. అప్పుడు చెప్పలే కదరా మంచి గేమ్ ప్లే అని. ఈ రౌండ్ ఇప్పుడు చూడు ఎలా ఆడతాను. 100 మంది అంటే కష్టమవుతారులే. దీంట్లో 4 ఉండేది. కొట్టేద్దాం. ఈడెవడో మా టీమ్మెంట్ కొడతావరా నువ్వు. ఈ జొల్లవా సచిన వాళ్ళారా. బాడీ కొట్టే చంపేస్తాం. కానీ దాంట్లో ఒక హెడ్ పడింది. అది మర్చిపోకూడదు. నీ వల్లేరా ముందు రౌండ్ నాకు ఏస్ మిస్ అయ్యేది. ముందు రౌండ్ మధ్యలో రౌండ్ ఓడిపోయినాం. అది మీకు చూపించలేదు. సారీ. వాడేమే యారా తింటూ ఆడతాను గేమ్ ఏమన్నా. అట్లా కూర్చోకూడదు పో చోట. డెవిల్ కింగ్ హెడ్ షాట్ కొట్టేస్తాడు. కిల్లు వాడేదో బాగా కొడుతున్నాడు. వద్దులే ఏసే కొడతాను. కిల్లు వద్దు మనకి. ఏసే కావాలి. దిగు పడింది 90 పడింది. ఇంకా ఎక్కువే పడినట్టే ఉంది. ఏంది కొట్టేది. ఇప్పుడు మనం డైరెక్ట్ కొట్టామనుకో వాడు హెడ్ కొట్టేస్తాడు. ఫస్ట్ మనం వాడిని కన్ఫ్యూజ్ చేయాల. ఓ బాంబు వేసేద్దాం. ఇప్పుడు చూడండి వాడు అక్కడి నుంచి బయటకు వస్తాడు. హెడ్ షాట్ వేసి కొడితే ఇంకా మినిమం అమౌంట్ వేయాల. టుక్కు సూపర్ ఉంటుంది. అమౌంట్ భారీగా ఉంది. అక్కడితో అయిపోయింది. ఇక్కడ కూడా ఎలాంటిగా సూర్య హెడ్ షాట్ ఎట్లా పడుతున్నాయో జస్ట్ నువ్వు చూడంతే. ఇంకా గేమ్ అంతా నేనే కొట్టేస్తా. ఇంట్లో ఇద్దరు ఉన్నారు. ఇదేంది ఇది చిదోరి కదా. వేసేస్తే వీడు సోనియా పాప పడింది. ఇంకా అమౌంట్ సోనియా పాప పడిన తర్వాత అమౌంట్ వేస్తానా. వాడి వల్ల వేసి మిస్ అయింది కదా. మళ్ళీ వీడినే నువ్వు ఎన్ని తూళ్ళు కనపడితే అన్ని తూళ్ళు కొడతారా. నా వేసి మిస్ చేయించినావు. నిన్ను వదిలిపెట్టాను. ఎవడో డబుల్ వెక్టర్ పెట్టుకుని వస్తావు. హెడ్ షాట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.